హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ సింపుల్ పన్నీర్ కర్రీ. ముందుగా మిక్సీ జార్లో జీడిపప్పులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడెక్కాక జీడిపప్పులు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేగాక తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో పన్నీర్ ముక్కలు 1 టీ స్పూన్ పసుపు వేసి 2 నిమిషాలు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని వేడెక్కాక ఒక పల్వ ఆకు ముక్కలు చేసి వేసుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత 3 టమాటో ముక్కలు, 1 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి. టమాటా ముక్కలు సగం ఉడికిన తర్వాత జీడిపప్పులు పేస్ట్, వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసి మిక్స్ చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిన తరువాత పన్నీర్ ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకొని మరుగుతున్నప్పుడు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసి గ్రేవీ అంతా చిక్కగా అయ్యే వరకు ఉంచాలి. అంతే, పన్నీర్ కర్రీ రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.